పహారా కాయాల్సినటువంటి అవసరం ఏంటి ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో? ఒక్క మాట నిరుద్యోగుల నాయకులను కొంతమందిని పిలిపించుకొని మాట్లాడాల్సింది పోయి మరింత రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఇక్కడితో ఆగలే. ఎంత దారుణంకి దిగజారిందంటే ఆఖరికి సరే మీడియాని కూడా దూషించడము, మీడియా వాళ్ళని కొట్టడము, కాలర్ పట్టుకోవడము, నెట్టేయడము, కెమెరామ్యాన్లను కావచ్చు, లేకపోతే రిపోర్టర్స్, జర్నలిస్టులను, జీ న్యూస్ మామూలు ఛానల్ కూడా కాదు అది, జీ న్యూస్ ఫీల్డ్లో వాళ్ళ డ్యూటీ ప్రకారం, వాళ్ళ బాధ్యత ప్రకారం వాళ్ళు నిర్వర్తిస్తూ ఉంటారు. మా బాధ్యతలు నిర్వర్తించాలా, ఖచ్చితంగా ప్రభుత్వానికి ప్రజలకు వారధిలాగా ఉన్నప్పుడు అసలు మీడియా లేకపోతే ప్రజలకు ఇన్ఫర్మేషన్ ఎట్లా పోతా ఉంది, అదే మీడియా లేకపోతే మీరు రాజ్యాలు ఎట్లా ఎక్కుతా ఉన్నారు, రాజ్యాధికారాలు ఎట్లా చేస్తూ ఉన్నారు, ముఖ్యమంత్రులు ఎట్లా అవుతా ఉన్నారు, మంత్రులు ఎట్లా అవుతా ఉన్నారు, ఎమ్మెల్యేలు ఎట్లా అవుతా ఉన్నారు. ఎలక్షన్స్ టైంలో ప్రతి ఒక్క టైంలో మా ఒక్క వీడియో వేయండి అని మీ పిఆర్ఓలతోటి అడుక్కొప్పించుకుంటారు మీరు. సో ఫోర్త్ ఎస్టేట్ ఉన్నటువంటి సరే డిజిటల్ మీడియానే చిన్న చూపు చూసిరేమో అనుకుందాం, కానీ శాటిలైట్లు, నేషనల్ ఛానల్స్ని కూడా ఇబ్బంది పెట్టడము, రిపోర్టర్స్ని అరెస్ట్ చేయడము ఎవరిచ్చారండి? అసలు ఎక్కడా కూడా లేదు, ఏ కోర్టులో కూడా లేదు. మీడియా వాళ్ళని అరెస్ట్ చేయడం అనేది ఎక్కడా కూడా లేదు. సో గత ప్రభుత్వంలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తేనే మేము వాళ్ళకి బుద్ధి చెప్పడం జరిగింది. తప్పుని తప్పులాగా చూపించాలా. సరే అమ్ముడు పోయిన మీడియాలు ఉండొచ్చండి, కాదంటలేం, కానీ అందరు ఒకే తోవ కిందికి రారు. సో చేసుకునే అధికారం కానీ అథారిటీ కానీ ఎవరికి కూడా లేదు. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఐకమత్యంగా ముందుకు రావాలి. ఇటువంటి పరిస్థితుల్లో కూడా మనకెందుకులే అంటే రేపు మీ కోడుకు అయినప్పుడు ఎవరు కూడా ముందుకు రారు. సో మీరు అసలు ఎందుకు వెళ్ళొద్దు, మీడియా ఎందుకు వెళ్ళొద్దు? ఎక్కడికన్నా వెళ్ళొచ్చు, ఏ వీడియో అయినా తీయచ్చు, ఎక్కడికన్నా వెళ్ళొచ్చు, వీడియో తీయచ్చు. లోపల తప్పు జరిగినంతసేపు బయటికి ఖచ్చితంగా ఇది జరుగుతుందని చెప్పి చూపించాలి. మీరు ఎందుకు దాక్కుంటారు? మీరు ఎందుకు అందరినీ కూడా లోపలేసి బంధిస్తూ ఉన్నారు? ఎందుకు అందరినీ కూడా దాక్కునేలా చేస్తూ ఉన్నారు? ఎందుకంత భయం మీకు? సో మీరు తప్పు చేసి మీరు భయపడుతున్నారు అంటే లోపల విషయాలు బయటికి వస్తే మళ్ళీ ఎక్కడ ఇబ్బంది జరుగుతుందో, లోపల విషయాలు బయటకు వస్తే మళ్ళీ ఎక్కడ ఇంకా ప్రభుత్వానికి ఇప్పటికే అప్రతిష్ట పాలైంది, ఇంకా అప్రతిష్ట పాలవుతుందో అని చెప్పి అనుకుంటారేమో అర్థం కాదు. కానీ పోలీసులు అయితే మరీ ఘోరం. అసలు ఇష్టం వచ్చినట్టు అప్పుడు ఆ ప్రభుత్వానికి కొమ్ము కాసిరు, ఇప్పుడు ఈ ప్రభుత్వానికి కొమ్ము కాసిరు. చూసారు కదా, ఆ ప్రభుత్వానికి కొమ్ము కాసి ఫోన్ ట్యాపింగ్లలో వాళ్ళు చేయమని అడ్డమైన పనులు చేసిరు. తర్వాత జైలు పాలయ్యి అటు ఇటు కాకుండా అయిపోయింది వాళ్ళ పరిస్థితి. ఇప్పుడు మీరు కూడా అదే పరిస్థితి తెచ్చుకుంటున్నారు. మీడియా విద్యార్థుల జోలికి రావడమే తప్పు, మీడియా జోలికి రావడం ఇంకా తప్పు. అసలు కాంగ్రెస్ పార్టీ గతంలో ఏ మీడియా కూడా కాంగ్రెస్కి సపోర్ట్ చేయలే. ఎలక్షన్స్ టైంలో శాటిలైట్ ఏ మీడియా కూడా సపోర్ట్ చేయలే. సో ఇటువంటి టైంలో ఇప్పటికే అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా పొట్టు ఫెయిల్ అయిందని తిడుతున్నారు. ఇటువంటి టైంలో మీరు సవరణలు చేసుకోవాలనా, ఇంకా గొడవలు పెంచుకుంటూ పోవాలనా? ఏం జరుగుతుందండి తెలంగాణ రాష్ట్రంలో? ఎంత ధైర్యం ఉంటే మీరు మీడియాని టచ్ చేస్తారు, ఎంత ధైర్యం ఉంటే ఒక జర్నలిస్ట్ని టచ్ చేస్తారు, ఎంత ధైర్యం ఉంటే జర్నలిస్ట్ మీద లాఠీ చార్జ్ చేస్తారు. ఏందండి ఇది? ఇంతగానం కొడతారా అండి ఒక రిపోర్టర్ని? లోపల స్టూడెంట్స్ని మీరు బంధించడం జరిగింది. అక్కడ ఉన్న వాళ్ళు మెసేజ్ పెట్టడం జరిగింది ఆ అబ్బాయికి, అతనికి, అన్న ఇట్లా లోపలికి రండి, మేము వాయిస్ ఇస్తాం, మమ్మల్ని బయటికి రాని అట్లా అష్టదిగ్బంధనం చేసిరు, పోలీసులు అడ్డుకుంటున్నారు అని చెప్పి. సో డెఫినెట్గా ఐడి కార్డ్ వేసుకొని అక్వడేషన్ ఉండి ఐడి కార్డ్ వేసుకొని ఒక సంస్థ తరపున రిప్రజెంటేషన్ ఇవ్వడానికి, బ్రేకింగ్ న్యూస్లు ఇవ్వడానికి, ఖచ్చితంగా గ్రౌండ్లో ఉండడానికి, లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి రిపోర్టర్ లోపలికి వెళ్ళాల్సిందే. అలో చేయం, అది చేయం, ఇది చేయమంటే గత ప్రభుత్వం చేసిన దానికన్నా నీచంగా చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం చేసిన దానికన్నా ఘోరంగా చేస్తూ ఉన్నారు. ఎంతవరకు కరెక్ట్ అండి? ఎంతవరకు కరెక్ట్? మీడియా మీద చేసుడేంది, కెమెరామ్యాన్లను కొట్టుడేంది, రిపోర్టర్లను, జర్నలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్లను కొట్టుడేంది? అంతగానం దెబ్బలు తగలేటట్టు, అంతగానం మీ అక్కస్ ఎవరిపైన చూపిస్తున్నారు. మీరేం శాతగాక అడ్మినిస్ట్రేషన్ చేసుడు చాతగాక చేస్తున్నటువంటి వ్యవహారాలు ఇవన్నీ.
జీ న్యూస్ రిపోర్టరీనా ఇష్టం వచ్చినట్టు కొట్టిరు ఆయన. పోలీసులు ఇష్టం వచ్చినట్టు కొట్టిరు. దొరికిందే ఛాన్స్ కదా, చేతులు బాగా గులగుల అవుతా ఉన్నాయి. ఎవరిని కొడుతున్నాం, ఏం కొడుతున్నాం అనేది అర్థం కానటువంటి పరిస్థితి. ఇదా పద్ధతి? మీరు ఫోర్త్ ఎస్టేట్తో పెట్టుకుంటా ఉన్నారు. మీరు ఏ కోర్టు పెట్టినా, ఏ కేసు పెట్టినా మీడియా మీద పెట్టినటువంటి కేసులు ఏవి కూడా వర్తించవు, అన్ని కొట్టి పడేస్తారు. గత ప్రభుత్వంకి బాగా తెలిసింది. ఇప్పుడు మొన్న హైకోర్టులో రిట్ పిటిషన్లు వేసిండ్రు. నాట్ ఈవెన్ డిజిటల్ మీడియా కూడా మీడియానే. డిజిటల్ మీడియా కూడా సెంట్రల్ గవర్నమెంట్లో రిజిస్ట్రేషన్ అయి ఉన్న ఛానల్స్ ఏవైతే ఉన్నాయో సో అవి కూడా మీడియానే. వాటి మీద కూడా వాళ్ళ మీద కూడా కేసులు పెట్టడం పనికి రాదు అని చెప్పి సుప్రీంకోర్టు జీవో పాస్ చేసింది, సుప్రీంకోర్టు ఆర్డర్ పాస్ చేసింది. సో డెఫినెట్గా వాళ్ళ బాధ్యత మేరకు వాళ్ళు అక్కడ గ్రౌండ్లో ఉంటారు, చూపిస్తారు, మాట్లాడతారు, ఏం జరుగుతుందో ప్రజలకు చెప్తారు. ఏం చెప్పద్దు, మేమేం చేయొద్దు అంటే ఏం పాలన అండి ఇది? ప్రజాస్వామ్యం అన్నారు, ఏం పాలన? డిఎస్సి అంతమంది రాసిండ్రు, ఇంతమంది రాసిండ్రు, గొడవకు వచ్చేది 4,000 మంది 5,000 మంది అంటే ఇంకొంతమందికి తల్లిదండ్రులు బయటికి రానియరు, లేకపోతే పెళ్ళిళ్ళైన వాళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు, వాళ్ళు బయటికి రాలేరు. అట్లా అనుకుంటే గత ప్రభుత్వానికి మీ ప్రభుత్వానికి 1.7% ఓట్ బ్యాంకే తేడా కదా. 1.7%తో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి 5,000 మంది ఓట్లు మీకు పనికిరావా? ఆ 1.7 తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1.7% తోటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి ఈ విద్యార్థులు, ఈ నిరుద్యోగులు ఎవడైతే 5,000 మంది వచ్చిర్రు, 10,000 మంది వచ్చిర్రు, నిజంగా పోస్ట్పోన్ చేయాలనుకుంటే మరి మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రావాలి కదా. అంటే వాళ్ళని కూడా కొడదామనా, వాళ్ళని కూడా కొట్టి భయపెట్టిద్దామనా, వాళ్ళని కూడా చంపుదామనా, వాళ్ళని కూడా అరెస్ట్ చేసి ఎగ్జామ్ రాయకుండా చేద్దామనా? అసలు మీ స్ట్రాటజీ ఏంది? మీరు ఏమనుకుంటున్నారు? ఇంకా రెచ్చగొట్టి ఇంకా గొడవలు ముందరకు పెంచుదాం అనుకుంటున్నారా? ముందరికి తీసుకెళ్దాం అనుకుంటున్నారా? లేకపోతే విద్యార్థి నాయకులను పిలిపించి ట్రాన్స్పరెంట్గా ఇది మాత్రమే చేయగలం ఇప్పుడున్న పరిస్థితిలో, ఇది చేయలేము, సో దయచేసి ఇది అని చెప్పి మాట్లాడాలనా పెద్దరికంగా? లేకపోతే విద్యార్థి నాయకులు, నిరుద్యోగులు అసలే ఆవేశపరులు, వాళ్ళ ఇంకా ఆవేశానికి మీరు ఇంకా ఆద్యం పోసి ఏదైతే అది అయిందని చెప్పి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. ఇటువంటి టైంలో బీజేపీ నాయకులు మాట్లాడకపోవడం చాలా విడ్డూరంగా ఉంది. బీజేపీ నాయకులు, బీజేపీ కార్యకర్తలు, బీజేపీ పెద్దలు, సెంట్రల్ మినిస్టర్స్, అధ్యక్షులు, హూ ఎవర్ ఇట్ ఈస్, బీజేపీ ఎల్పీ లీడర్ ఎందుకు వాళ్ళ తరపున మీరు నిలబడలేకపోతున్నారు? ఎందుకు మీరు ఒక వాయిస్ ఇవ్వలేకపోతున్నారు? మహిళా మోర్చా ధర్నా పెట్టడం జరిగింది మీరు. సో ఇక్కడ జరుగుతున్న ఇష్యూ ఏంది? మీరు చేపట్టిన ధర్నా ఏంది? సో మీరు నిరుద్యోగుల తరపున మాట్లాడాలనా? రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వాటి గురించి మీరు మాట్లాడాలనా? దేని గురించి మాట్లాడతారు సార్? ఏమైంది? బీజేపీ నాయకులు ఎందుకు స్ట్రాంగ్గా ముందరికి తీసుకెళ్ళలేకపోతున్నారు? బీఆర్ఎస్ తర్వాత అసలైన ప్రతిపక్ష పార్టీ మీరే కదా. ఫ్యూచర్ అంతా కూడా మీరు రాబోతున్నప్పుడు మీరు ఇటువంటి ఇష్యూస్ని అడ్రస్ చేయకపోతే ఎట్లా? ఒక స్ట్రాంగ్ ప్రొటెస్ట్ చేయకపోతే ఎట్లా? వాళ్ళ తరపున నిలబడకపోతే ఎట్లా? మీడియా సంగతి వదిలేయండి సార్. మీడియా కోర్టులు తెలుసుకుంటాయి, ఆ కేసులు తెలుసుకుంటాయి. మీడియా నిరుద్యోగుల జోలికి, మీడియా జోలికి, ఎవరి జోలికి రావద్దు. వాళ్ళు వచ్చారు, తప్పు చేస్తున్నారు. కానీ ఇక్కడ ఈ లోపల వీళ్ళ భవిష్యత్తు విచ్ఛిన్నమైపోయే పరిస్థితి వచ్చింది. ఏడుస్తున్నారు. సిలబస్ చాలా ఉంది, జర పోస్ట్పోన్ చేయండి అంటున్నారు. పోస్ట్పోన్ చేయలేమని వీళ్ళు అంటున్నారు. కొంతమంది పెళ్ళైన వాళ్ళు, ఎప్పటి నుంచో ఎగ్జామ్స్ కోసం ఎదురు చూసే వాళ్ళు కూడా సడన్గా ఎగ్జామ్స్ వస్తాయని వాళ్ళు కూడా అనుకోరు, చదువుకుంటూనే ఉంటారు. కానీ ఎగ్జామ్ అనేసరికి మళ్ళీ ఫస్ట్ నుంచి చదవాలా, మళ్ళీ ఒక పర్ఫెక్షన్ కావాలా. ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయిన వాళ్ళకి ఆ నొప్పి అనేది తెలుస్తుంది. మీరు అన్నట్టు కొంతమంది దీన్ని రాజకీయం చేస్తుండొచ్చు. నేనేమంటున్నా, మీరు అన్నట్టు కొంతమంది ఇందులో చేరి రాజకీయం చేస్తుండొచ్చు. కానీ సార్, అందరూ రాజకీయం చేయట్లేదు. ఇక్కడ
నిజమైన బాధ, నిజంగా బాధపడేటోళ్ళు ఉన్నారు. ఇద్దరిద్దరు పిల్లలు, ముగ్గురు పిల్లల్ని వేసుకొని వాళ్ళు రోజంతా కూర్చొని టైం లేకుండా ఇమీడియట్గా చదవాలంటే కూడా ఇబ్బంది అవుతుందని చెప్పి ఏడ్చుకుంటా సెల్ఫీలు, వీడియోలు తీసి పంపిస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో. సో ఇవన్నీ కూడా మీకు ఎందుకు కనిపించట్లేదు అనేది నాకు అర్థం కావట్లే. అండ్ ఇదే బట్టి విక్రమార్క గారు 1:100 గురించి గత ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సో గత ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆ తర్వాత ఇప్పుడు కూడా మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఏమైంది అంటున్నా నేను. ఎస్, పిలిపించుకోండి, మాట్లాడండి, కూర్చోబెట్టండి. 46 జీవో రద్దు చేస్తామని చెప్పారు. 46 జీవో వల్ల ఎంతోమంది రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితి. చేతులారా కాంగ్రెస్ పార్టీ చేతులారా చేసుకుంటా ఉన్నది. 10 ఏళ్ళు జీరో అయినటువంటి కాంగ్రెస్ పార్టీ కొంతమంది వల్ల గ్రాఫ్ పెరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల వల్లనే ఈ 1.7% ఓట్ బ్యాంక్ అనేది ప్రతి ఒక్క నిరుద్యోగి పేపర్ లీకేజ్ అయిన తర్వాత ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి తిరిగి చేసినటువంటి పని ఇది. సో ఏమైనారు, మిగతా వాళ్ళందరూ ఏమైనారు, ఎందుకు మాట్లాడట్లే? అకునూరి మురళీ సార్ ఏమైనరు? కోదండరామ్ సార్ ఎట్లాగో పదవి వచ్చింది కాబట్టి ఆయన రాజకీయ నాయకుడు అయిపోయింది. ఆయనకు కావాల్సింది ఆయనకు వచ్చింది. అకునూరి మురళీ గారు కావచ్చు, లేకపోతే ఇంకొంతమంది కావచ్చు. మీరు అందరూ కూడా దయచేసి మాట్లాడండి కదా. అప్పుడు ఎట్లా మాట్లాడినరో ఇప్పుడు కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు కూడా వీళ్ళందరి తరపున నించోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మీడియా వాళ్ళ మీద కూడా చేయి చేసుకొని మీడియా కూడా లోపలికి రావద్దు అనడం ఎంతవరకు కరెక్టు? ఏమైనా లోపల లంగ పనులు చేస్తున్నారా, దొంగ పనులు చేస్తున్నారా? సో ఎందుకు అంత సీక్రెట్గా ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఉస్మానియా యూనివర్సిటీ డెవలప్ చేయండి రా నాయన అంటే ఏ రాజకీయ పార్టీ డెవలప్ చేయకుండా గత ప్రభుత్వం 30వ స్థానానికి ఉస్మానియా యూనివర్సిటీని పడేసింది. సులభ కాంప్లెక్స్ లాంటి ఒక కాంప్లెక్స్లో వండుకొని తింటున్నటువంటి క్యాంటీన్లే ఉస్మానియా యూనివర్సిటీకి దిక్కైంది. ఇటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ యూనివర్సిటీలను డెవలప్ చేయాల్సింది పోయి వందల మంది పోలీసులను ఫోర్స్ని దింపి ఉస్మానియా యూనివర్సిటీ మొత్తం అతలాకుతలం చేసింది. దాన్ని డెవలప్ చేయడానికి మాత్రం ఎవడు రాడు. అరెస్టులు చేయడానికి, విద్యార్థులను భయపెట్టడానికి, నిరుద్యోగులను భయపెట్టడానికి మాత్రం వస్తారు. ఏం జరుగుతుందండి తెలంగాణలో? అరే మీ పొన్నం ప్రభాకర్ అన్న మంత్రి, రవాణా శాఖ మంత్రి బల్కంపేట ప్రోటోకాల్ లేదని అక్కడ కూర్చున్నాడు. అంటే మీ ప్రభుత్వంలో మీకే వాల్యూ లేకుండా అయిపోయిందా? మీకే విలువ లేకుండా అయిపోయిందా? మంత్రికి ఉండాల్సినటువంటి ప్రోటోకాల్ బల్కంపేట ఎమ్మెల్యేలో లేదంటే జనరల్గానే అందరు ఈక్వల్. జనరల్గా పాసులు ఇస్తారు, విఐపి పాసులు. అది ఏదైనా బోనాలైనా లేకపోతే ఎక్కడైనా ఎప్పుడైనా ఇస్తూ ఉన్నారు. మన శివంగులు బోనాలు ఎత్తిన వాళ్ళు కూడా అసలు ఏందండి ఇది, ఎక్కడ పోయినా చుట్టూ తిరిగి పంపిస్తారు. 2 గంటలు 3 గంటలు లైన్ల నుంచి ఉండ్రు. పోతురాజులకు కావచ్చు, వీళ్ళకి కావచ్చు, సపరేట్ లైన్ ఉండాలా, సపరేట్గా ఇది ఉండాలని వాళ్ళు బాధపడుతున్నారు. అసలు ఏం జరుగుతుంది? ఎవరు అరేంజ్మెంట్స్ చేస్తున్నారు? ఎవరు చూసుకుంటున్నారు? మంత్రికే దిక్కు లేకపోతే సామాన్యుల బతికెంత? మంత్రులకే ఆడ దిక్కు లేదు, సామాన్యుల బతికెంత అని నేను అడుగుతా ఉన్నాను ఈ రోజున. సో ఎంత అంటే మీరు చెప్తున్నారా రిపోర్టర్లను కూడా కొట్టేయండి, రిపోర్టర్లను కూడా కొట్టి చంపండి, రిపోర్టర్లను కూడా రోడ్డు మీదకి ఇచ్చండి, కొట్టండి అని చెప్పి. మరి ఇప్పుడు ఏమైనాయి? జర్నలిస్ట్ సంఘాలు ఏమైనాయి? ఎందుకు మాట్లాడవు జర్నలిస్ట్ సంఘాలు? అదే జర్నలిస్ట్ సంఘాల మెంబర్స్ ఉన్నవాళ్ళు ఎందుకు మాట్లాడరండి దీని గురించి? కొత్తగా ఎన్నుకోబడిన చైర్మన్ ఎందుకు మాట్లాడరండి దీని గురించి? పదవులు మాత్రమే కాదు కదా, ఒక్కరి మీద చేయేస్తే అందరూ మాట్లాడాలి కదా. ఐకమత్యం అనేది ఇంపార్టెంట్ కదా. ఎందుకు మాట్లాడరండి? మీరు తెలంగాణలో ఉన్నారు, వాళ్ళ మీద చేతులు వేస్తున్నప్పుడు మీరు ఎందుకు మాట్లాడరు? ఎట్లాగో మాలాంటి వాళ్ళ మీద ఇబ్బంది వచ్చినప్పుడు ఎవరు మాట్లాడు, వదిలేయండి. మరి మీ శాటిలైట్ వాళ్ళు ఉన్నప్పుడన్నా అందరు ముందరకు రావాలి కదా. గది కూడా చేయలేరా? దానికి కూడా సైలెంటేనా? ఎక్కడ పోయినాయి జర్నలిస్ట్ సంఘాలు? ఏడా ఉన్నాయి? ఎక్కడున్నాయి? ముందుకు రారా? మాట్లాడరా? క్వశ్చన్ చేయరా?
కూర్చొని మాట్లాడి సాల్వ్ చేసే దానికి అనవసరంగా రెచ్చగొట్టి అనవసరంగా గొడవలు చేస్తూ ఉన్నారు, అనవసరంగా ఇబ్బంది పెడతా ఉన్నారు. కూర్చొని ఇంతనే ఇవ్వగలుగుతాం ఇప్పుడున్న పరిస్థితిలో. ఇంకో 6 months అయినాక, ఇంకో 1 year అయినాకనో మళ్ళీ కొన్ని చేస్తాం. ఇట్లా ఉంది పరిస్థితి అని పిలిపించుకొని మాట్లాడితే ఈయనరా? రెచ్చగొట్టట్టు చేస్తారా మీరు? అరే బీజేపీ వాళ్ళు ఎక్కడండి? ఎక్కడ ఏం మాట్లాడుతున్నారు? మైకులు పట్టుకొని ఆ ఈటల రాజేందర్ ఎక్కడెక్కడో కూర్చొని మాట్లాడతాడు మైకు పట్టుకొని. గ్రౌండ్లకు మాత్రం రారు. గ్రౌండ్లోకి వచ్చి ఏం జరుగుతుంది అక్కడ వాళ్ళ తరపున ప్రొటెస్ట్ చేయడం కానీ వాళ్ళ తరపున మాట్లాడడం కానీ చేయరు. ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడం కాదండి. ప్రెస్ మీట్లు పెట్టి మైకు పట్టుకొని మేము మద్దతు తెలుపుతున్నాం నిరుద్యోగుల కంటే కాదు. మీరు రావాలి, గ్రౌండ్లోకి రావాలి, మాట్లాడాలా. కేంద్రంలో ఉన్నది మీరు తలుచుకుంటే ఏమన్నా అవుతుంది. రాష్ట్రంలో మీరు అధికారంలో లేకపోవచ్చు, కానీ ఫ్యూచర్లో రావచ్చు. ఫ్యూచర్లో రావాలంటే ఇప్పటి నుంచి కొట్లాడాలా, ఇప్పటి నుంచి స్టాండ్ బై తీసుకోవాలా, ఇప్పటి నుంచి మీరు మీ కార్యకర్తల జోష్ నింపి ఇంకా ముందరకు తీసుకెళ్లాలా, ఇవన్నీ కూడా చేయాలా.